సూర్యాపేట జిల్లా కోదాడలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడి వద్ద బంగారం, వెండి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి మామకన్ను గ్రామానికి చెందిన అప్రోజ్గా గుర్తించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో బాబాయ్ వద్ద పెరిగిన అప్రోజ్ స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిసై ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నాడని వెల్లడించారు పోలీసులు. టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏఐ రాము, ఎస్ఐ రంజిత్ రెడ్డి, అదేవిధంగా ఎస్ఐ మల్లేష్, వీళ్ళ కింద ఉన్న ఐడి పార్టీ బాల్తు శ్రీనివాస్, ఎల్లారెడ్డి, సతీష్ మరియు హోంగార్డ్స్ వీళ్ళందరికీ మేరకు పాత నేరస్తుడు సయ్యద్ అల్తాఫ్ అఫ్రోజ్ అప్పు అలియాస్ అప్పు 3 పేర్లు ఉన్నాయి. అలియాస్ తండ్రి పేరు కుదూస్ బక్షి అని చెప్పి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురిజాల మండలం మామకన్ను గ్రామం అని ఇతని సొంతూరు. ఇతను దాదాపు గత 22 ఇయర్స్ నుంచి వివిధ రకాల నేరాలు చేయడం జరిగింది. మొట్టమొదట చీరాల్లో సైకిల్ దొంగతనంతో మొదలుపెట్టుకొని గత 20 సంవత్సరాలుగా కంటిన్యూగా ఇలా దొంగతనాలు చేస్తూ జైల్లో కూర్చో రిమాండ్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద రావడం, మళ్ళీ అఫెన్స్ చేయడం జరుగుతున్నది. జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది ఈ సంవత్సరం మార్చిలో. ఆ తర్వాత ఇతను జైలు నుంచి వచ్చిన తర్వాత మన దగ్గర కూడా కొన్ని దొంగతనాలు అయినాయి. కోదాడ పట్టణంలో ఒక 3 దొంగతనాల్లో ఇతని పాత్ర ఉన్నట్లు మన ఐడి పార్టీ వాళ్ళు గమనించి ఇతని గురించి అప్పటి నుంచి వాళ్ళు ప్రత్యేక నిఘాతోని, అధికారుల సూచనలతోని ప్రత్యేక నిఘాతోని వాడి నేరస్తుని యొక్క మూమెంట్స్ని వాచ్ చేయడం మొదలుపెట్టినారు. ఆ క్రమంలో మళ్ళీ ఈరోజు కోదాడకి వచ్చాడన్న నమ్మదగిన సమాచారంతో ఈరోజు ఉదయం పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని విచారిస్తే ఇక్కడ కోదాడ పట్టణంలో ఒక 3 దొంగతనాలు, ఇళ్లలో జరిగిన దొంగతనాలు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కూడా ఒక 6 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. ఆ క్రమంలో మన దగ్గర ఉన్న 3 దొంగతనాల్లో సంబంధించిన ప్రాపర్టీ అంతా మన ఎస్ఐ రంజిత్ రాష్ట్ర రిలీజ్ ఎప్పుడు మార్చ్ 18. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.